ఇక మీ జీవితం మీ చేతుల్లో పుస్తకంలో ప్రస్తావన ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు, ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా అన్నది బ్రహ్మర్షి పత్రిజీ గారి వాక్క్షేత్రంలోంచి వెలువడిన సనాతన సత్యం. ఈ సత్యానికి సవిస్తార వివరణయే ఈ పుస్తకము. మీ ఆలోచనలు ప్లస్ మీ మాటలు ప్లస్ మీ నమ్మకాలు = మీ జీవితం అన్న జీవిత సూత్రానికి విశేష విశ్లేషణయే ఈ పుస్తకం. ఏదీ యాదృచ్ఛికం కాదు, ప్రతిదీ మన ఎంపికే అన్న ఆధ్యాత్మిక సత్యపు సింహావలోకనమే ఈ పుస్తకం. మానవ జీవితంలో తల్లిదండ్రుల మరి పిల్లల పరస్పర బాంధవ్యపు విశిష్టతను వివరించేదే ఈ పుస్తకం. దైవత్వానికే గనక భాష ఉంటే ఆ భాషలో రెండు పదాలుంటాయి. ఒకటి క్షమ, రెండవది ప్రేమ అన్న విషయాన్ని నిరూపించేదే ఈ పుస్తకం. మానవ జీవితంలో సకల సమస్యలకు అసలు కారణము ఆత్మప్రేమ లేకపోవడమే అన్న మౌలిక ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రబోధించేదే ఈ పుస్తకం. మార్పే స్థిరమైన మరి నిరంతర ప్రవాహమైన జీవన ఝరిలో ఓలలాడుతూ సాగిపోవడమే అసలు జీవితమని చాటి చెప్పేదే ఈ పుస్తకం. ఈ విషయాలను తెలుసుకుని అలా మసులుకుంటే ఇక మీ జీవితం మీ చేతుల్లో. అంకితం. ఎక్కడైతే మీరు మీ యొక్క నిజమైన యోగ్యతని గుర్తిస్తారో, ఎక్కడైతే మీలో స్వచ్ఛమైన ప్రేమ పొంగిపొరులుతూ ఉంటుందో, ఎక్కడైతే మిమ్మల్ని మీరు అంగీకరించుకుంటారో, మీ అంతరంగంలోని ఆ ఉనికి కేంద్రాన్ని కనుక్కోవడానికి ఈ చిరుకానుక సహాయపడుగాక. కృతజ్ఞతలు. నా దగ్గరకు నేర్చుకోవడానికి వచ్చి, సమస్యలతో నన్ను సంప్రదించడానికి వచ్చి, నాకెన్నో విషయాల్ని నేర్పి నన్ను తొలిసారిగా పుస్తకం రాయడానికి ప్రోత్సహించిన వారందరికీ, నా పుస్తకాల్ని ఆడియోలను వీడియోలను ప్రపంచమంతటా వ్యాపింపచేస్తూ ఈ భూమండలానికి శారీరక మానసిక ఆధ్యాత్మిక స్వస్థతను చేకూర్చవలననే నా కలను నిజం చేయటానికి ఎంతో అంకిత భావంతో నా సంకల్పంలో పాలుపంచుకుంటున్న నా హే యూస్ సభ్యులందరికీ, నా పుస్తకాలు చదువుతూ నా వర్క్షాప్లకు హాజరవుతూ నా స్వప్న సాకారానికై నేను సాగించే ప్రయాణంలో తమ తమ ప్రేమపూర్వక సహాయ సహకారాలని అందిస్తూ నన్ను సదా ప్రోత్సహిస్తున్న వారందరికీ, దినదినానికి నా హృదయాల్ని వికసింపచేసుకుంటూ సత్యానికి చేరువవుతున్న ఆధ్యాత్మిక సాధకులందరికీ, కారణరహితమైన ప్రేమతో సంతోషంతో సరదాలతో నన్ను ముంచెత్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా ప్రియమిత్రులందరికీ ఎంతో ఆనందంతో మరెంతో సంతృప్తితో నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముందు మాట. సముద్రయానం చేస్తున్నప్పుడు ఒక ఓడ ప్రమాదం జరిగి ఎడారి లాంటి ఓ ద్వీపంలో నేను గడపాల్సి వస్తే నాతో పాటు ఒకే ఒక్క పుస్తకాన్ని తీసుకెళ్తాను. అది లూయిస్ ఎల్ హే యొక్క యు కెన్ హీల్ యువర్ లైఫ్. ఈ పుస్తకం ఒక గొప్ప మాస్టర్ యొక్క దివ్య బోధల సందేశ సారమే కాదు, మరి శక్తివంతమైన ఒక గొప్ప స్త్రీ యొక్క వ్యక్తిత్వంలోంచి జాలువారిన అమృతపు పలుకులు కూడా. ఈ పుస్తకంలో లూయిస్ ఇప్పటి తన ఆత్మోన్నతి వైపు సలిపిన తన జీవన ప్రస్థానాన్ని మనతో పాలు పంచుకుంటున్నారు. ఈ పుస్తకానికి అనుబంధమైన ఆమె జీవితగాథ నా హృదయాన్ని ఒక గొప్ప ఆరాధనా భావంతో ఆర్ద్రతతో కప్పివేస్తుంది. నా దృష్టిలో అది మరీ ఒక పుస్తకం. జీవన సారమంతా ఇందులోనే ఉంది. మీరు నేర్చుకోవలసిన జీవిత పాఠాలు, జీవితం పట్ల మీ ప్రవర్తన తీరు ఎలా ఉండాలో సరిగ్గా ఇందులోనే ఉంది. మన ఆలోచన విధానాలే మన అనారోగ్యాలకు అసలు కారణం.
ఎటువంటి ఆలోచన విధానాలు ఎటువంటి అనారోగ్యాలను కలిగిస్తాయో ఆమె మనకందించిన వైనము నిజంగా ఎనలేనిది, మరి విలక్షణమైనది కూడా. ఒక వ్యక్తికి ఓ ఎడారి లాంటి ద్వీపంలో ఈ పుస్తకం ఒక సీసాలో దొరికినా చాలు, అతని సమస్యలన్నీ తీరిపోయినట్లే. అక్కడి నుంచి తన జీవితాన్ని ఎలా రూపుదిద్దుకోవాలో దానికి అవసరమైన సమస్త జ్ఞానమంతా ఈ పుస్తకంలోనే పుష్కలంగా ఉంది. మీరు ఎడారిలో ఉన్నా లేకున్నా మీ జీవితంలోకి లూయిస్ ప్రవేశించి ఉంటే, లేదా కనీసం ఆమె పుస్తకం అనుకోకుండా మీకు తారసపడి ఉన్నా చాలు, మీ జీవితం సర్వతోముఖాభివృద్ధి వైపు అడుగులేస్తున్నట్లే లెక్క. లూయిస్ యొక్క పుస్తకాలు, ఆమె హీలింగ్ టైప్లు, మరి స్ఫూర్తిదాయకమైన ఆమె వర్క్షాప్లు సమస్యలతో సతమతమవుతున్న నేటి ప్రపంచానికి సజీవ సమాధానాలు. నేను ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న రోగుల కొరకై పరితపించే రోజుల్లో లూయిస్ని కలవడం జరిగింది. ఆమె యొక్క దివ్య సందేశాలను, హీలింగ్ వర్క్స్ని నేను ఎయిడ్స్ వ్యాధి నివారణకై వినియోగించాను. ప్రతి ఒక్క రోగికి లూయిస్ యొక్క హీలింగ్ టేప్లను వినిపించాను. మొదటి సెషన్ నుండే వారిలో మార్పులు సంభవించడం జరిగింది. ఆ తర్వాత నేను చాలా అద్భుతాలను గమనించాను. ఈ టేప్లను వినడం వారి దైనందిక జీవితంలో భాగమైపోయింది. ఆండ్రూ అనే వ్యక్తి, నేను లూయిస్ టేపులతోనే నిద్రలోకి జారుకుంటాను, మరి వాటితోనే మేలుకుంటానని చెప్పేవాడు. త్వరలోనే నా ప్రియమైన ఎయిడ్స్ రోగులలో గుర్తించదగ్గ మార్పులు సంభవించాయి. వారి జీవనము శాంతితో, తమ పట్ల ప్రేమతో, క్షమాతత్వంతో నిండిపోయింది. లూయిస్ తమ జీవితంలో ప్రవేశించడం పట్ల వారి హృదయాలు కృతజ్ఞతాభావంతో నిండిపోయాయి. ఇదంతా గమనించే కొద్దీ నాకు లూయిస్ పట్ల అపారమైన ప్రేమ, గౌరవాలు కలిగాయి. అదృష్టవశాత్తు నా జీవితంలో ఎంతోమంది మాస్టర్లను కలిశాను. వారిలో కొందరు అవతార పురుషులు కూడా అయి ఉండవచ్చు, కానీ లూయిస్ చాలా గొప్ప మాస్టర్. ఎదుటివారి సమస్యలను విని ఆకలింపు చేసుకోవడంలో ఆమెకు ఆమె సాటి. మరి సదా ఆమె వర్షించే కారణరహితమైన ప్రేమ ఇందుకు ప్రధాన కారణం. లూయిస్ జీవితాన్ని చక్కటి ఉదాహరణలతో చాలా సరళంగా నేర్పిస్తుంది, మరి నేర్పే విషయమై తానుంటుంది. ఈ పుస్తకం చదవడానికి మిమ్మల్ని నా అంతరంగాల్లోంచి ప్రగాఢంగా ఆహ్వానిస్తున్నాను. అందుకు మీరు మీ జీవితం అర్హమైనవే. పాఠకులకు నా సలహా. ప్రియమైన పాఠకులారా, నాకు తెలిసిన విషయాలను, నేను నేర్పే విషయాలను మీతో పంచుకోవడానికే ఈ పుస్తకం రాశాను. నా మునుపటి పుస్తకమైన హీల్ యువర్ బాడీలో ఏ ఆలోచన విధానాలు ఏ రోగాలను సృష్టిస్తాయో సవివరంగా చర్చించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆ పుస్తకం విశ్లేషింపబడి అంగీకరింపబడింది. మరింత జ్ఞానాన్ని తమతో పంచుకోవాలని వందల కొద్ది పాఠకులు తమ ఉత్తరాల్లో పేర్కొన్నారు. సమస్యలతో నన్ను సంప్రదించే వారి యొక్క, మరి నా వర్క్షాపుల్లో పాల్గొనే వారి యొక్క కోరిక మేరకు ఈ పుస్తకాన్ని రచించాను. నేను ఈ పుస్తకంలో అందించిన జ్ఞానాన్ని అవగతం చేసుకొని సాధన చేయడం పూర్తయిన నాటికి మీరు మీ జీవితాన్ని తప్పక శుభప్రదంగా మార్చుకుని ఉంటారు. నా సలహా ఏమంటే, ఈ పుస్తకాన్ని మీరొకసారి చదవండి. మళ్ళీ ఓపికగా, నిశితంగా ప్రతి అంశాన్ని విశ్లేషించుకోండి. ప్రతి అంశాన్ని సాధన చేయడానికి కావలసినంత సమయాన్ని వెచ్చించండి. వీలైతే మీ సన్నిహితుల యొక్క లేదా మీ కుటుంబ సభ్యుల యొక్క సలహాన్ని తీసుకోండి. ప్రతి ఒక్క చాప్టరు మీ హృదయంలో గట్టిగా ఉచ్చరించుకోవాల్సిన దివ్యమైన వాక్యంతో ప్రారంభించడం అవుతుంది. ఈ వాక్యాలను మీ సాధన సమయాల్లో వినియోగించుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్క చాప్టర్ను శ్రద్ధగా చదివి 2-3 రోజుల పాటు సాధన చేయండి. ఈ వాక్యాలను మీరు మీ మదిలో గట్టిగా ఉచ్చరించుకోవడం కానీ లేదా వ్రాయడం కానీ చేయండి. మరి ప్రతి చాప్టర్ మనం
జీవితంలో ఎలా ప్రవర్తించాలో తెలిపే మరికొన్ని దైవిక వాక్యాలతో అంతమవుతుంది. ఈ వాక్యాలు మన చైతన్యాన్ని మార్చుకోవడానికి రూపొందించిన పాజిటివ్ ఆలోచనల సముదాయము. వీటిని మీరు రోజులో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవడం మంచిది. నా జీవిత అనుభవాలను మీతో పంచుకోదలిచి నా కథతోనే ఈ పుస్తకాన్ని ముగించాను. మీరు ఎక్కడి నుండి వచ్చినా లేదా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఈ పుస్తకం మిమ్మల్ని పూర్తిగా మార్చివేసి మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని నాకు తెలుసు. మీరు ఈ పుస్తకపు జ్ఞానాన్ని సాధన చేయు సమయాల్లో నా ప్రేమపూర్వక సహాయ సహకారాలు మీతో సదా ఉంటాయన్న స్పృహతో జీవించండి. లూయిస్ ఎల్హే. నా ఫిలాసఫీలోంచి కొన్ని సత్యాలు. మన జీవితంలో సంభవించే ప్రతి అనుభవానికి మనమే బాధ్యులము. మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును సృష్టిస్తుంది. ఎల్లప్పుడూ మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది. ప్రతి ఒక్కరూ తమను తాము ద్వేషించుకోవడంతోనూ మరి తప్పు చేశామేమోనన్న భావంతోనూ బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ లోపల నేను బాగాలేను అన్న అసంతృప్తితో ఉంటారు. ఇది కేవలం ఆలోచన మాత్రమే. మరి ఆలోచనను మనము మార్చుకొనవచ్చును. మనమే రోగాలు అనబడే వాటిని మన శరీరాల్లో సృష్టించుకుంటాము. క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడం, తప్పు చేశామేమోనన్న భావన, మరి భయం లాంటివి చాలా విధ్వంసకరమైన ఆలోచన విధానాలు. క్రోధ భావనను వదిలిపెట్టేస్తే క్యాన్సర్ సైతం నయమవుతుంది. మనం గతాన్ని పూర్తిగా విసర్జించి ప్రతి ఒక్కరిని క్షమించేయాలి. మనల్ని మనం ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడం ప్రారంభించాలి. ఈ క్షణంలో మనల్ని మనం మంచిగా భావించడంతోనూ మనల్ని మనం పూర్తిగా అంగీకరించడంతోనూ మన జీవితాల్లో మంచి మార్పులు మొదలవుతాయి. మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతిదీ మనకు అనుకూలిస్తుంది. నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. అయినా జీవితం అనేది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఆద్యంతాలు లేవు. కేవలము పదార్థము మరి అనుభవాలు స్థిరంగా చక్రీయంగా మార్పు చెందుతూ ఉంటాయి. జీవితంలో ప్రతి క్షణము తాజాగా నిత్య నూతనంగా ఉంటుంది. కనుక ఇక్కడ ఓ చోట అతుక్కుపోవడం కానీ ఆగిపోవడం కానీ మృగ్యమైపోవడం కానీ ఉండదు. నన్ను సృష్టించిన ఆ అనంత శక్తితో సదా నేను ఏకమై ఉన్నాను. నా జీవన పరిస్థితులను సృష్టించుకోవడానికి నాకు ఆ శక్తి ఇవ్వబడింది. నా స్వేచ్ఛా సంకల్పానుసారం ఈ శక్తిని నేను వినియోగించుకోవచ్చునన్న ఎరుకతో సదా నేను ఆనందంగా ఉంటాను. క్షణక్షణానికి సాగే ఈ ప్రయాణంలో ప్రతి క్షణము ఓ నూతన ప్రారంభోత్సవానికి ఒక మూల బిందువే. దేన్ని ప్రారంభించడానికైనా ఈ క్షణము ఇక్కడే స్థిరంగా ఉంది. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. నా విశ్వాసము. జ్ఞానానికి విజ్ఞానానికి దారులెప్పుడూ తెరిచే ఉంటాయి. నిజానికి జీవించడం చాలా సులభము. మనము వేటినైతే బయటికి పంపుతామో వాటినే తిరిగి పొందుతున్నాము. మన గురించి మనం చేసే ప్రతి ఆలోచన మన పట్ల వాస్తవమవుతుంది. నాతో సహా ప్రతి ఒక్కరూ వారి వారి జీవన పరిస్థితులకు వారే బాధ్యులు. అవి ఎంతటి ఉన్నతమైనవైనా సరే లేదా నీచమైనవైనా సరే, మనం చేసే ప్రతి ఆలోచన మన భవిష్యత్తును సృష్టిస్తుంది. మనందరము మన ఆలోచనలతో భావనలతో మన జీవిత అనుభవాల్ని సృష్టించుకుంటున్నాము. మన మనస్సుల్లోంచి జనించే ప్రతి ఆలోచన, మన నోటి నుంచి వెలువడే ప్రతి వాక్కు మన జీవిత అనుభవాల్ని సృష్టిస్తున్నాయి. మన పరిస్థితులకు మనమే సృష్టించుకొని మన నిరాశ నిస్పృహలకు ఇతరులను నిందిస్తూ మన శక్తిని మనం కోల్పోతున్నాము. ఏ వ్యక్తి కానీ ఏ ప్రదేశం కానీ మనల్ని ప్రభావితం చేయలేవు. ఎందుకంటే మన మనస్సుల్లో ఆలోచనలు చేసేది నిశ్చయంగా మనమే కాబట్టి. మన మనస్సుల్లో శాంతిని, సామరస్యాన్ని మరి సమతుల్యాన్ని సృష్టించుకుంటే
వీటినే మన జీవితాల్లోనూ దర్శించవచ్చును. ఈ క్రింది వాటిలో ఏ వాక్యమో మీ నమ్మకాలకు అనుగుణంగా ఉందో కాస్త గమనించండి. ఎవరూ ఎప్పుడూ నాకు సహకరించరు, అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తారు. పై వాటిలో ఒక్కొక్క నమ్మకము పూర్తిగా భిన్నమైన అనుభవాల్ని సృష్టిస్తుంది. ఈ విధంగా మనము దేన్ని మన గురించి, మన జీవితం గురించి నమ్ముతామో అదే మన పట్ల వాస్తవమవుతుంది. ఈ విశ్వము మన ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది. మనం ఎంపిక చేసుకునే నమ్మకాలను మన సబ్కాన్షియస్ మైండ్ పూర్తిగా అంగీకరిస్తుంది. నా గురించి, నా జీవితం గురించి నేను నమ్మేది నా పట్ల వాస్తవమవుతుంది. అలాగే మీ గురించి, మీ జీవితం గురించి మీ నమ్మకాలే మీ పట్ల వాస్తవాలవుతాయి. మనము ఎంపిక చేసుకోవడానికి లెక్కలేనన్ని ఆలోచనలున్నాయి. ఇది తెలుసుకున్నప్పుడు ఎవరు ఎప్పుడు నాకు సహకరించరు అని నమ్మడానికి ఎంపిక చేసుకోవడం కన్నా అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తారు అని నమ్మడానికి ఎంపిక చేసుకోవడం మంచి స్పృహనిస్తుంది కదా. విశ్వశక్తి మన గురించి తీర్పులు ఇవ్వడానికి కానీ మనల్ని ఒప్పుకోకపోవడం కానీ ఎన్నడూ చేయదు. విశ్వశక్తి మనలో ఉన్నట్లుగానే మనల్ని అంగీకరిస్తుంది. మన నమ్మకాలనే మన జీవితాల్లో ప్రతిఫలిస్తుంది. నాకెవ్వరూ లేరు, నేను ఒంటరివాణ్ణి, నన్నెవ్వరూ ప్రేమించరు అనే నమ్మకంతో నేనుంటే నా జీవితంలో నేనలా ప్రతిఫలాన్నే పొందుతాను. అలా కాక ఈ నమ్మకాల్ని నేను వదిలిపెట్టేసి ప్రేమ అంతటా ఉన్నది, నేను ప్రేమ స్వరూపాన్ని, నన్నందరూ ప్రేమిస్తారు అని ప్రగాఢంగా విశ్వసించి భావిస్తే అదే నా జీవితంలో వాస్తవంగా రూపుదిద్దుకుంటుంది. అప్పుడు ప్రేమపూర్వకంగా ఆదరించే వారే నా జీవితంలో తారసపడతారు. ఇదివరకే నా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు నన్ను మరింతగా ప్రేమిస్తారు. నాలోని ప్రేమను ఇతరులకు నేను మరింత సులువుగా ప్రకటించగలుగుతాను. మనలో చాలామందికి మన గురించిన కొన్ని మూర్ఖపు నమ్మకాలున్నాయి. ఇలాగే జీవించాలి అని కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉన్నాయి. ఇలా అనడం మీలో తప్పుల్ని ఎత్తి చూపడం లాంటిది కాదు. ఈ క్షణంలో మనందరము మన శక్తి కొలది తగినట్లుగానే జీవిస్తున్నాము. మనకు ఇంకా ఎక్కువ జ్ఞానము, అవగాహన, ఎరుక ఉంటే మనం ఇంకా ఉన్నతంగా జీవించి ఉండేవాళ్ళం కదా. దయచేసి మీరిప్పుడున్న స్థితికి మిమ్మల్ని మీరు కించపరుచుకోకండి. నిజానికి ఈ పుస్తకం మీ దరికి చేరింది అంటే మీ జీవితంలో నూతన శుభపరిణామాలను ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లే లెక్క. మగవారు ఎప్పుడు ఏడవరు. స్త్రీలు డబ్బుకు సంబంధించిన విషయాలను సక్రమంగా నిర్వర్తించలేరు. ఇటువంటి నమ్మకాలను నిజమనుకోవడం ఎంత అజ్ఞానమో కదా. ఆలోచించండి. మనం చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన చుట్టూ పెద్దవాళ్ళు జీవితం పట్ల ఎలా స్పందించేవారో, ప్రవర్తించేవారో గమనించి మనం కూడా అలా స్పందించాలని, ప్రవర్తించాలని నేర్చుకున్నాము. అలాగే మన గురించి, మన జీవితం గురించి ఏమి ఆలోచించాలో నేర్చుకున్నాము. భయాలు, బాధలు, కోపాలు, అపరాధ భావాలున్న వారి మధ్య మీరు జీవించి ఉంటే తప్పకుండా చాలా అజ్ఞానాన్నే మీరు మీ గురించి, మీ ప్రపంచం గురించి మీ మనసుల్లో పేర్చుకొని ఉంటారు. ఏది నేను సరిగ్గా చేయను, తప్పంతా నాదే, నాకే గనక కోపం వస్తే నేను మనిషిని కాను, ఇలాంటి భావాలు చాలా నిరాశాపూరితమైన జీవితాన్నే సృష్టిస్తాయి. మనము పెరిగి పెద్దయ్యాక ఆ చిన్ననాటి భావన పరిస్థితులని తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది. ఇక్కడ మంచి చెడులు తప్పు ఒప్పుల ప్రసక్తి లేదు. మన అంతరంగంలో ఒక కుటుంబం అంటే అదే మనకు తెలిసింది. మీతో మీ తల్లి ఎలా ప్రవర్తించేది, లేదా మీ తండ్రి మీతో ఎలా ప్రవర్తించేవాడు, లేదా వారిద్దరూ ఒకరితో ఒకరు పరస్పరం ఎలా ఉండేవారు,
ఇలాంటి కొన్ని వ్యక్తిగత సంబంధాల్ని మనం తిరిగి సృష్టించుకునే తత్వం ఉంటుంది. మీ ప్రేయసి కానీ లేదా మీ బాస్ కానీ మీ తల్లి మీ తల్లిలాగో లేదా మీ తండ్రిలాగో ఉన్నారేమో జాగ్రత్తగా పరిశీలించి చూడండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎలా చూసుకునేవారో అలాగే మనల్ని మనం చూసుకుంటాము. మనల్ని మనం అదే విధంగా నిందించుకోవడము, శిక్షించుకోవడము చేస్తాము. మీరు జాగ్రత్తగా వినగలిగితే అవే మాటల్ని ఇప్పుడు కూడా మీ మనసుల్లో వినగలుగుతారు. అలాగే బాల్యంలో మన తల్లిదండ్రులు మనల్ని ప్రేమించి ప్రోత్సహించి ఉంటే మనం కూడా మనల్ని అలాగే ప్రేమించుకుంటాము, మరి ప్రోత్సహించుకుంటాము. ఒక్కటైనా సక్రమంగా చేసావా నువ్వు? తప్పంతా నీదే. ఇలా ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు తిట్టుకున్నారో గమనించండి. నువ్వు చాలా బాగా చేసావు, నువ్వంటే నాకు ఇష్టం. ఇలా ఎన్నిసార్లు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకున్నారో గమనించండి. ఏదెలా ఉన్నా ఈ పరిస్థితికి నేను మన తల్లిదండ్రులను నిందించను. మనమంతా బలికాబడ్డ వారి చేత బలికాబడ్డ బలి పశువులం. వాళ్లకు తెలియని విషయాల్ని వాళ్ళు మనకెలా నేర్పగలరు చెప్పండి? మీ తల్లి తనను తాను ప్రేమించుకోలేనప్పుడు, మీ తండ్రి తనను తాను ప్రేమించుకోలేనప్పుడు వారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎలాగో నేర్పించడం అసంభవం. వారి బాల్యంలో వారేమి నేర్చుకున్నారో అదే మీకు నేర్పించారు. మీకు వారి గురించి తెలుసుకోవాలనిపిస్తే వారి బాల్యం గురించి ప్రశ్నించి తెలుసుకోండి. మీరు ఓపికగా వినగలిగితే వారిలోని భయాలు, మూఢ విశ్వాసాలు వారికి ఎలా ఏర్పడ్డాయో మీరు తెలుసుకోగలుగుతారు. అవన్నీ వారు వారి బాల్యంలో అనుభవించిన భయభ్రాంతులే సుమా. మన తల్లిదండ్రులను మనమే ఎంపిక చేసుకొని జన్మ తీసుకుంటాము. మనందరము ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీత ప్రదేశంలో ఈ భూతలంపై భౌతిక శరీర ధారణ చేయటానికి విచ్చేస్తాము. ఆధ్యాత్మిక పథంలో మన చైతన్య విస్తరణకు ఒక నిర్ణీత పాఠాన్ని లేదా పాఠాలని నేర్చుకోవడానికి మనమే భూతలానికి రావడానికి ఎంపిక చేసుకుంటాము. మన లింగాన్ని, మన రంగుని, మన దేశాన్ని ఎంపిక చేసుకొని ఈ ప్రస్తుత జీవిత కాలంలో మనం నేర్చుకోబోయే జీవిత పాఠాలకు అనుకూల పరిస్థితులను సమకూర్చగలిగే తల్లిదండ్రులను కూడా మనమే ఎంపిక చేసుకుంటాము. తర్వాత పెరిగి పెద్దయ్యాక మన జీవిత పరిస్థితులకు, మన సమస్యలకు మన చేతి వేలుని వారి వైపు చూపిస్తూ అంతా మీ వల్లే అని మన తల్లిదండ్రులను నిందిస్తాము. నిజానికి మనము అధిగమించడానికి ఎంపిక చేసుకునే జీవిత సవాళ్లకు, పాఠాలకు మన తల్లిదండ్రులే మనకు తగినవారు. చిన్నతనంలో మనము జీవితం పట్ల కొన్ని నమ్మకాలను ఏర్పరచుకొని వాటికనుగుణంగానే మన జీవన పరిస్థితులను సృష్టించుకుంటాము. ఎన్నిసార్లు మీరు ఒకే రకమైన అనుభవాల్ని లేదా సమస్యల్ని మళ్ళీ మళ్ళీ సృష్టించుకోలేదు? ఆలోచించండి. ఒకసారి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ విషయం మీకే తెలుస్తుంది. అలా జరగడానికి కారణం మీ అంతరంగంలో మీకు మీ గురించి అటువంటి నమ్మకాలే ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఆ సమస్యలు ఎంతకాలం పాటు మనల్ని వేధించాయి, లేదా అవి ఎంత పెద్ద సమస్యలు, లేదా ఆ సమస్యలు మనల్ని, మన జీవితాల్ని ఎంతగా భయభ్రాంతులకు గురి చేశాయన్నది ముఖ్యం కాదు. ఆ నమ్మకాలు మనలో ఉన్నాయా లేదా అన్నదే ముఖ్యం. ఆ నమ్మకాల్ని మన అంతరంగంలోంచి తొలగించి వేస్తే ఆ పరిస్థితులు, ఆ సమస్యలు ఇక తలెత్తవు. మన శక్తి ఎల్లప్పుడూ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది. ఇంతకాలం మీరు మీ జీవితంలో అనుభవించిన పరిస్థితులన్నీ మీకు మీ గతంలో ఉన్న ఆలోచనల వలన, మరి నమ్మకాల వలన సృష్టించబడ్డవే. ఇవన్నీ మీ గతంలో మీరు చేసిన ఆలోచనలు, మరి మీరు పలికిన పలుకులలోంచి ఉత్పన్నమైనవే. అవన్నీ మీరు నిన్న, పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం, ఇంకా అంతకుముందు 10, 20, 30, 40 సంవత్సరాల ముందు మీ వయస్సుని బట్టి ఆలోచించినవే, మరి పలికినవే. ఏది ఏమైనా అదంతా గతము.
అది అయిపోయింది, జరిగిపోయింది. ఇక ప్రస్తుత క్షణంలో మీరు ఏ ఆలోచనలను, నమ్మకాలను ఎంపిక చేసుకుంటారో, ఎటువంటి పలుకులు పలుకుతారో అదే ప్రధానం. ఎందుకంటే ఈ ఆలోచనలే, ఈ నమ్మకాలే, ఈ మాటలే ఇక పై మీ భవిష్యత్తుని సృష్టిస్తాయి. మీ శక్తి ఎల్లప్పుడూ ఈ ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి రేపటిని, వచ్చే వారాన్ని, వచ్చే నెలని, వచ్చే సంవత్సరాన్ని, ఆపై మీ జీవితాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఆలోచిస్తున్న ఆలోచనలను సునిశ్చితంగా గమనించాలి. అవి నెగిటివ్ పరిస్థితులను సృష్టిస్తాయా లేక పాజిటివ్ పరిస్థితులను సృష్టిస్తాయా అని పరిశీలించాలి. మీరు ఇప్పుడు చేస్తున్న ప్రస్తుత ఆలోచన మీ భవిష్యత్తును సృష్టించేలా వద్దా అని మీరు నిర్ణయించుకోవాలి. మీరు ఎల్లప్పుడూ మీ ప్రస్తుతపు ఆలోచనల పట్ల ఎరుకతో ఉండాలి. కావాలంటే ఇప్పుడే మీ బుర్రలో మొదలవుతున్న ఆలోచనలని పరిశీలించండి. ఇప్పుడు మనం పట్టించుకోవాల్సింది మనం ఏర్పరచుకున్న మన ఆలోచనలని. ఈ ఆలోచనలను మనము మార్చుకోవచ్చును. బహిర్ప్రపంచంలో మన సమస్య ఏదైనా, మన పరిస్థితి ఏదైనా అది మన అంతర్ప్రపంచపు ఆలోచనలోంచి జనించిందే. మన అంతరంగాన్ని మనం మార్చుకోగలిగితే బహిర్ప్రపంచంలో మనకు కావలసిన మార్పు తీసుకురావచ్చు. మన పట్ల మనకున్న ద్వేషం కూడా నువ్విలా ఉన్నావు, నువ్విలా చేశావు, నువ్వంటే నాకు అసహ్యం లాంటి ఆలోచనలే, నేను చాలా చెడ్డవాడిని అన్న ఆలోచనే మీలో లేకుంటే మీరు చెడ్డవాడినని అసలు మీరు భావించరు. ఇలా ఆలోచనలే మనలో భావాల్ని సృష్టిస్తాయి. ఏదేమైనా మీకు ఆలోచనే లేకుంటే మీకు ఆ భావనే ఉండదు కదా. మనకు ఇష్టం వచ్చిన విధంగా మన ఆలోచనలను మార్చుకోవచ్చును. మొదట మీలోని ఆలోచనలను మార్చుకుంటే ఆ ఆలోచనల వల్ల జనించే భావన ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెడుతుంది. ఈ వివరణ అంతా మనలో నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయో తెలియచేయటానికే. అంతే తప్ప మనకు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి, మన గతి ఇంతే, ఈ బాధల్లోనే మనం కూరుకుపోవాలి అని మాత్రం కాదు. గతం గతః. భూతకాలం మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఎప్పుడు కూడాను మన శక్తి అంతా ప్రస్తుత క్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఎరుకలోకి తెచ్చుకోవడం ఎంత అద్భుతమో కదా. ఇక నిశ్చితంగా మనమే ప్రస్తుత క్షణంలో పూర్తిగా స్వతంత్రులైపోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా మన ఆలోచనల్ని మనమే ఎంపిక చేసుకున్నాము అన్నది సత్యం. ఒకే ఆలోచనని పదే పదే ఆలోచించి అలా ఆలోచించడము మనకొక అలవాటుగా మారిపోయి ఉంటుంది. అందువలన అది మనం ఎంపిక చేసుకున్న ఆలోచనగా మనకు అనిపించదు. కానీ ఆ ఆలోచనను మొట్టమొదట ఎంపిక చేసుకొని మొదలుపెట్టింది మనమే. కొన్ని విధాలుగా ఆలోచించడానికి మనమే ఒప్పుకోము. మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడానికి ఎన్నిసార్లు మీరే ఒప్పుకోలేదో గమనించండి. అలాగే ఇప్పుడు మీ గురించి మీరు నెగిటివ్గా ఆలోచించడానికి కూడా నిరాకరించవచ్చు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తన్ను తాను ద్వేషించుకోవడంతోనూ, తనలో ఏదో తప్పున్నదన్న భావంతోనూ బాధపడుతూ ఉంటారు. ఈ విధానాల్ని నా క్లయింట్లోనూ మరి నాకు తెలిసిన వాళ్ళందరిలోనూ గమనించాను. ఈ భావనల తీవ్రతల్లో తేడా ఉండవచ్చును, అది వేరే విషయం. ఈ భావాలు ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంత ప్రతికూలంగా ఉంటుంది. మరి ఈ భావనలు ఎంత తక్కువగా ఉంటే వారి జీవితం అంత అనుకూలంగా ఉంటుంది. నన్ను సంప్రదించిన అందరిలోనూ వారి అంతరంగంలో నేను బాగా లేను అన్న అసంతృప్తి ఉంది. నేను అనుకున్నవి చేస్తానో లేదో, నేను కోరుకున్నవి పొందుతానో లేదో, నాకు ఆ అర్హత లేదు. ఇలాంటి నమ్మకాలు మీలోనూ ఉన్నాయేమో కాస్త వెతకండి. మీరు బాగా లేరని ఎన్నిసార్లు మీతో మీరు అనుకుని ఉంటారు.
ఏ ప్రమాణాలతో పోల్చుకొని మీరలా అనుకున్నారు? లేదా ఎవరి ఆదర్శాల కొరకు, ఆశయాల కొరకు మీరలా అనుకున్నారు? ఇలాంటి నమ్మకాలు బలంగా మీలో పేరుకుపోయి ఉంటే మీరెలా ఒక ప్రేమపూరితమైన, ఆనందమైన, సిరి సంపదలతో కూడిన ఆరోగ్యదాయకమైన జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు? ఒకవేళ సృష్టించుకోవాలనుకున్న మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇదివరకే పాతుకుపోయిన మీ సొంత ఆలోచనలు, నమ్మకాలే మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి. అందువల్లనే మీ జీవితంలోకి పైకి రాకుండా ఏదో ఒక తప్పిదం ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. క్రోధము, మనల్ని మనం ఒప్పుకోకపోవడము, తప్పు చేశామన్న భావము, మరి భయము లాంటి ఆలోచన విధానాలే మన జీవితాల్లో సర్వ సమస్యలకు కారణభూతాలు. పై భావాలే మన శరీరాల్లో, మన జీవితాల్లో ప్రధాన సమస్యల్ని సృష్టిస్తున్నాయి. మన జీవన పరిస్థితులకు, అనుభవాలకు, మన బాధ్యతలను గుర్తించకుండా ఇతరులను నిందిస్తూ పోవడం వల్ల కూడా ఈ భావాలు తలెత్తుతున్నాయి. మన జీవితానికి మనమే బాధ్యులమని తెలుసుకుంటే ఇంకెవరిని నిందించాలి? ఏమని నిందించాలి? బయట జరిగే సంఘటనలు లోపలి మన అంతరంగాలకు ప్రతిరూపాలు. అలాగని ఇక్కడ నేను మీ పట్ల ఇతరుల యొక్క బాధ్యతారహితమైన ప్రవర్తనను సమర్థించటం లేదు. అటువంటి వ్యక్తుల్ని, అటువంటి ప్రవర్తనలను మనము ఆకర్షిస్తున్నామంటే మనలో అటువంటి లక్షణాలు, నమ్మకాలు ఉన్నాయనే గుర్తించాలి. అందరూ నా పట్ల ఇలాగే ప్రవర్తిస్తారు, నాలోనే తప్పులెంచుతారు, నన్నెవ్వరూ ఆదుకోరు, నన్ను అవసరాలకు వాడుకొని వదిలేస్తారు, ప్రతిదానికి నన్నే నిందిస్తారు, నాకే ఎందుకిలా జరుగుతుంది. ఇలాంటివి మీరు నమ్ముతున్నట్లయితే అవి మీ సొంత ఆలోచన విధానాలు. అలాంటి వ్యక్తులను, ప్రవర్తనలను మీరు ఆకర్షిస్తున్నారంటే మీలో అలాంటి ఆలోచనలే ఏవో ఉండి తీరాలి. మీరలా ఆలోచించి ఆ పరిస్థితుల్ని, ఆ ప్రవర్తనలను మీ వైపుకు ఆకర్షించకపోతే అవి వేరెక్కడో ఆకర్షితమవుతాయి. మీలో అటువంటి ఆలోచనలే ఉండకపోతే అటువంటి పరిస్థితులు మీ వైపు రానే రావు. శారీరక రోగాలు, మానసిక కారణాలు. ఎలా మన ఆలోచన విధానాలు మన శరీరంలో అనారోగ్యాలను సృష్టిస్తాయో కొన్ని ఉదాహరణలతో పరిశీలిద్దాము. చాలా కాలం నుండి క్రోధ భావాలను అణిచివేసుకొని మన మనసులో పేర్చుకొని ఉంటే అది క్రమంగా మన శరీరాన్ని దహించి వేసి క్యాన్సర్ అని పిలువబడే రోగంగా పరిణమిస్తుంది. మనల్ని మనం ఒప్పుకోకపోవడం వలన మనం మనలోనూ ఇతరులలోనూ తప్పులు వెతుకుతూ పోతాము. అది భవిష్యత్తులో కీళ్ల నొప్పులుగా తయారవుతూ ఉంది. తప్పు చేశాము అన్న భావన శిక్షను కోరుకుంటుంది కనుక అది మనలో తీవ్రమైన బాధను కలుగచేస్తుంది. ఎవరైనా నా వద్దకు తీవ్రమైన బాధతో వస్తే తప్పు చేశామన్న భావన వారిలో ఎంతగా పేరుకుపోయిందో గమనిస్తాను. భయము మరి ఆందోళనలు మన శరీరంలో బట్టతల, కడుపులో పుండ్లు, మరి పాదాల్లో నొప్పులు మొదలైన వాటిని కలుగచేస్తాయి. చాలా కాలంగా మనలో అణిచిపెట్టుకున్న క్రోధాన్ని వదిలిపెట్టేసి మొదట మనల్ని క్షమించుకొని తర్వాత తక్కిన వారందరినీ క్షమించి వేస్తే క్యాన్సర్ సైతం నయమవుతుంది. ఇది నా స్వంత అనుభవంతో చెప్తున్నాను. గతం పట్ల మన దృక్పథాన్ని మార్చుకొనవచ్చును. గతం అనేది అయిపోయింది, జరిగిపోయింది. మనం ఇప్పుడు దాన్ని మార్చలేము. కానీ గతం పట్ల మన ఆలోచనను మాత్రం మార్చుకోగలము. ఎప్పుడో చాలా కాలం క్రిందట ఎవరో మనల్ని బాధ పెట్టారని ఈ క్షణంలో వాటిని తలుచుకొని మనల్ని మనం శిక్షించుకోవడం ఎంత మూర్ఖత్వమో ఒకసారి ఆలోచించి చూడండి. ఎవరైనా ఎక్కువగా క్రోధ భావనతో బాధపడుతుంటే తక్షణమే ఆ భావాల్ని వదిలిపెట్టేయమని చెప్తాను.
ఎందుకంటే మొదట్లోనే అది చాలా సులభం. లేకపోతే అది ముదిరి వారిని మరణశయ్యపై పడుకోబెడుతుంది. అప్పుడు తీవ్ర భయాందోళనకు గురికావలసి వస్తుంది. మనం భయాందోళనతో ఉన్నప్పుడు స్వస్థతపై దృష్టి పెట్టలేము. మొదట మనలోని భయాలన్నింటినీ వదిలించుకోవాలి. నా భవిష్యత్తు బూడిదైపోయింది, నేనిక ఇలాగే నిస్సహాయంగా బలైపోవాల్సిందే, ఈ పరిస్థితిలోనే కొట్టుమిట్టాడాల్సిందే అని నమ్మడానికి ఎంపిక చేసుకుంటే ఆ నమ్మకాన్నే ఈ విశ్వం సమర్థిస్తుంది. అటువంటప్పుడు మనం ఇంకా దిగజారిపోయి అగాధాల్లోకి కూరుకుపోవాల్సిందే. ఇటువంటి మూర్ఖపు ఛాందస్తపు నమ్మకాలన్నీ, నెగిటివ్ భావాలను తక్షణమే వదిలిపెట్టేయాలి. అప్పుడే మన జీవితానికి స్వస్థత చేకూరుతుంది. దైవత్వం అనబడేది కూడా మనకు అనుకూలంగానే ఉంటుందే తప్ప వ్యతిరేకంగా ఎప్పటికీ ఉండజాలదు. మనము గతాన్ని వదిలిపెట్టేయాలంటే క్షమించడానికి సిద్ధంగా ఉండాలి. మొదట మనల్ని మనం క్షమించుకొని తరువాత అందరినీ క్షమించి వేసి గతాన్ని వదిలిపెట్టేసేందుకు మనం నిర్ణయించుకోవాలి. ఎలా క్షమించాలో తెలియకపోయినా, క్షమించడానికి మీ మనసు అంగీకరించకపోయినా పర్వాలేదు. నేను క్షమించేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే చాలు, మనకు స్వస్థత చేకూరే ప్రక్రియ మొదలైపోతుంది. మనకు స్వస్థత చేకూరడానికి గతాన్ని పూర్తిగా విసర్జించడము, మరి మనతో సహా అందరినీ క్షమించేయడము తప్పనిసరి. నువ్వు నాకు అనుగుణంగా ప్రవర్తించకపోయినా పర్వాలేదు, నిన్ను నేను క్షమిస్తున్నాను. మరి నిన్ను క్షమించడం వల్ల నేను స్వేచ్ఛాజీవినైపోతాను అని గాఢంగా అనుకున్నా చాలు, మనము ఆ గతపు పరిస్థితుల నుండి విముక్తులమైపోతాము. అన్ని అనారోగ్యాలు క్షమాగుణం లేకపోవడం వల్లనే ఉత్పన్నమవుతున్నాయి. మనం ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు మనము ఎవరినైనా క్షమించలేమోనని మన హృదయాల్లో వెతకాలి. మనం ఎవరినైతే క్షమించడానికి చాలా కష్టపడుతున్నామో వారినే మొదట క్షమించేయాలి. మనలోంచి వారిని గురించిన ఆలోచనలను పూర్తిగా వదిలిపెట్టేయాలి. క్షమించడం అంటే వారిని వారిగా వదిలిపెట్టేయడం, పూర్తిగా వారి గురించి పట్టించుకోకపోవడం. ఇక్కడ మీరు వారితో అంగీకరిస్తున్నారా లేదా నిరాకరిస్తున్నారా అన్నది కాదు ప్రశ్న. ఇది కేవలం విషయాన్నంతటితో వదిలిపెట్టేసేయటం. మనం చేయవలసిందల్లా క్షమించడానికి నిర్ణయించుకోవడమే. ఎలా క్షమించాలి అన్నది ఆ విశ్వమే చూసుకుంటుంది. మన బాధనైతే మనం చక్కగా అర్థం చేసుకుంటాం. ఇతరులు కూడా మీ వలన బాధపడ్డారని అర్థం చేసుకోరు. ఆ సమయంలో వారికున్న జ్ఞానం, అవగాహన, ఎరుకను బట్టి మనతో వారలా ప్రవర్తించారన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఏదైనా సమస్యతో ఎప్పుడైనా నిన్ను సంప్రదిస్తే ఆ సమస్య అనారోగ్యానికి సంబంధించినదైనా, ఆర్థిక సమస్యకు సంబంధించినదైనా, సంబంధ బాంధవ్యాలకు సంబంధించినదైనా, సృజనాత్మకత రాహిత్యానికి సంబంధించినదైనా నేను అస్సలు పట్టించుకోను. నేను పరిశీలించేది మరి ప్రయోగించేది ఒకే ఒక్క మౌలిక ఆధ్యాత్మిక సత్యాన్ని. అది మనల్ని మనం ప్రేమించుకోవడం. మనల్ని మనం ప్రేమించుకొని అంగీకరించుకొని మన పట్ల మనం మంచి భావనతో ఉంటే చాలు, జీవితము మనకు అనుకూలిస్తుంది. జీవితపు అన్ని కోణాల్లోనూ అద్భుతాలు సంభవించడం ప్రారంభమవుతాయి. మన ఆరోగ్యం చక్కబడుతుంది, మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, మన సంబంధ బాంధవ్యాల్లో సఖ్యత లభిస్తుంది. మనల్ని మనం మరింత సృజనాత్మకతతో వ్యక్తపరచుకోగలుగుతాము. ఇవన్నీ మన ప్రయత్నం కూడా. అవసరం లేకుండానే వాటంతటా అవే జరిగిపోవడం కూడా గమనించగలుగుతాము. మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం ఉన్నట్టుగానే అంగీకరించుకోవడం, మన పట్ల మనం మంచి భావనతో ఉండడం, మనల్ని మనం సంరక్షించుకోవడము, సృష్టి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఉండటం,
అన్నిటికీ మనము అర్హులమని భావించడము మొదలైనవి మన మనస్సుని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుతాయి. ఈ భావనలు మన జీవితాల్లో ప్రేమమయమైన సంబంధాల్ని, కొత్త ఉద్యోగాన్ని, జీవించడానికి ఉన్నతమైన నూతనమైన ప్రదేశాన్ని, ఇంకా మన శరీరపు బరువుని సహజం చేయటం ఇలాంటి వాటిని కూడా సమకూర్చుతాయి. ఎవరైతే వారి శరీరాన్ని ప్రేమించుకుంటారో వారు ఇతరుల్ని దూషించరు, మరి ఇతరులలో దోషాలు ఎంచరు. మన పట్ల మనం మంచి భావంతో ఉండటం, మరి మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడం అనే భావాలే ప్రస్తుత క్షణంలో మన జీవితాలలో అన్ని కోణాల్లో శుభప్రదమైన మార్పులు సంభవించడానికి అవసరమైన కీలక అంశాలు. నా దృష్టిలో మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది దేనికి కానీ ఎప్పుడు కానీ మనలో మనం తప్పులు ఎంచుకోకపోవడంతో మొదలవుతుంది. ఈ తప్పులు ఎంచడం అనేది మనల్ని మార్పు చెందుటకు ప్రయత్నించడం వద్దే కట్టిపారేస్తుంది. మనల్ని మనం అర్థం చేసుకొని మనతో మనం సున్నితంగా వ్యవహరిస్తే చాలు ఈ ఆత్మనిందలోంచి బయటపడవచ్చు. మిత్రులారా, ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మీరు ఎత్తిపొడుచుకుంటూ గడుపుతున్నారు. అది మీకెటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడానికి ప్రయత్నించి చూడండి, ఏమవుతుందో. నా విశ్వాసం పార్ట్ 1లో గుర్తుంచుకోవలసిన విషయాలు: నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. నాకంటే ఎంతో శక్తివంతమైన, మరి నా ద్వారా ప్రతిరోజు ప్రతి క్షణము ప్రవహిస్తున్న ఈ విశ్వశక్తిని నేను విశ్వసిస్తున్నాను. మరి ఈ విశ్వమంతటా ఉన్నది ఒకే ప్రజ్ఞ అని తెలుసు. కావున నా అంతరంగంలోని జ్ఞానం కొరకు అన్వేషణ సాగిస్తాను. ఈ ప్రజ్ఞలోంచే అన్ని సమాధానాలు, అన్ని పరిష్కారాలు, అన్ని స్వస్థతలు, మరి సమస్త సృష్టి సంభవమవుతున్నది. నేను తెలుసుకోవలసినది సరి అయిన సమయంలో, సరి అయిన ప్రదేశంలో, సరి అయిన క్రమంలో నాకు తెలియచేయబడుతుంది. మరి నాకు అవసరమైంది నాకు అందజేయబడుతుందని తెలుసు కనుక ఈ విశ్వశక్తిని, మరి విశ్వ ప్రజ్ఞని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది.